హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సౌశల్య ఫ్రమ్ పర్ణిక హోమియోపతి. ఎవ్రీ ఇయర్ మనకి ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది. సో ఈ పెరిగిన ఎండల వల్ల మనలో చాలామంది వడదెబ్బకి గురవుతుంటారు. అయితే దీనికి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కొన్నిసార్లు ప్రాణానికి ప్రమాదం కావచ్చు. వడదెబ్బ తగిలిన వాళ్ళకి ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా మన బాడీ టెంపరేచర్ని, ఎండ వేడిని తట్టుకోవడానికి స్వెట్ రూపంలో వాటర్ని బయటికి పంపించి బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అయితే ఈ టెంపరేచర్ మెయింటైనింగ్ సిస్టంలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనకి హీట్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఏముంటుంది అంటే హెడ్ఏక్ రావడం, వామిటింగ్స్ అవ్వడం, హై ఫీవర్స్, హాట్ అండ్ డ్రై స్కిన్ కానీ లేదంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్ కానీ, పల్స్ రేట్ పెరగడం, బీపీ పెరగడం, రెస్పిరేటరీ రేట్ పెరగడం అండ్ ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తాం. అండ్ కొంతమంది అన్కాన్షియస్ కూడా అవుతుంటారు. ఎవరైతే ఈ హీట్ స్ట్రోక్కి గురవుతారో వాళ్ళని నీడ ప్రదేశానికి తీసుకెళ్ళాలి. ఫస్ట్ తీసుకెళ్ళి వాళ్ళ క్లాత్స్ ఏమన్నా టైట్గా ఉంటే లూజ్ చేయడం అండ్ తడి బట్టతో తుడవడం లేదా కప్పడం వల్ల బాడీ టెంపరేచర్ని తగ్గించవచ్చు. వీళ్ళకి గ్లూకోజ్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ తాగించాలి. ఈ హీట్ స్ట్రోక్కి రాకుండా ఉండాలి అంటే, కురవకుండా ఉండాలి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు, సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు కాటన్ దుస్తులు ధరించడం, ఎల్లో కానీ వైట్ కలర్ క్లాత్స్ ధరించాలి. అండ్ లిక్విడ్స్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నార్మల్గా కీరా కానీ, వాటర్ మిలన్, కర్డ్, పుదీనా ఇలాంటివి తీసుకోవడం వల్ల మన బాడీలో హీట్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.